అంటాడు ఒక విధవ. ఏడిచేవాడు దేవుడు అవుతాడటువంటి 12 ఏళ్ళు బాధపడ్డాడు, తపస్సు చేశాడు భార్య లక్ష్మిని పొందడానికి పద్మ సరోవరంలో. వెంకటేశ్వర స్వామి తన భార్య దూరం అయితే మాకు దేవుడు అలా మా దేవుడు ఎలా చెప్పాడు, నలుగురు చేసుకోమన్నాడు, రోడ్డు మీద వదిలేయమన్నాడు. పనికి మాలిన సాంప్రదాయం. మన సాంప్రదాయంలో భార్య జీవించి ఉండగా ఆవిడే భార్య, మరొకరిని ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే ఆ యొక్క లంకలో పడ్డ కష్టాలన్నీ కూడా ఈవిడ వెళ్ళింది లంకకి, నేను ఇక్కడే ఉన్నాను, అగ్నిలో సంరక్షించబడ్డాను, ఈవిడ కూడా వివాహం ఆడవయ్యా రామ అంటే ఈవిడ ఎప్పుడు కాదు, నేను కలియుగంలో పద్మావతి కళ్యాణంగా సేవిస్తానన్నాడు రాముడు. ఏకభక్తి వ్రతుడు. అందుకని ఏదో అగ్ని పరీక్ష పెట్టాడు అంటే ఆయన ప్రతిజ్ఞ ఎప్పుడన్నా వెనక్కి తీసుకున్నాడా? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు అర్థం చేసుకోగల. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏంటి? సీత నిన్నైనా విడిచిపెడతాను, లక్ష్మణ నిన్నైనా విడిచిపెడతాను, నా ప్రతిజ్ఞ విడవను, నేను నా ప్రజలను విడవను అన్నాడు. అందుచేత రామచంద్ర ప్రభు అక్కడ అగ్ని పునీత సీత